హాయ్ అండి. నేను ఈరోజు చిక్కుడుకాయ టమాటా కర్రీ చేస్తున్నాను. అందులో ఎగ్స్ కూడా వేస్తున్నాను అనమాట. మా చిన్నపిల్లోడు అయితే పడుకున్నాడండి. వాడు ఏ టైం పడుకుంటాడో తెలీదు. మార్నింగ్ పడుకుంటే మార్నింగ్ పడుకుంటాడు, ఒకసారి అయితే ఆఫ్టర్నూన్ పడుకుంటాడు అనమాట. వాడు ఆడుకున్నంతసేపు ఆడుకుంటాడు. నేనైతే వాడు ఆడుకున్నప్పుడు పని అయితే చేయలేనండి. వాడు చుట్టూ తిరగాల్సి వస్తుంది. చిన్నపిల్లలు ఉంటే ఇంక అంతే కదండి, మీరు కూడా అంతే కదా. నేనైతే ఇప్పుడైతే వాడు పడుకున్నాడు కదా అనేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, టమాటా శుభ్రంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత అయితే నేను రైస్ అయితే పెట్టేసుకున్నానండి. నేను వాచిన అన్నమే వండుతానండి. ఒక పక్కన గుడ్లు ఉడకపెట్టేసాను. ఇవైతే అంగన్వాడీ నుంచి తెచ్చానమాట, పాలు గుడ్లు. అవైతే పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే చిక్కుడుకాయలు శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఎగ్స్ కూడా వలిచేసుకున్నాను. గ్యాస్ వెలిగించుకుని ఆయిల్ వేసుకుని ఫస్ట్ అయితే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, టమాటా వేసేసుకుని అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకుని లైట్గా ఉప్పు వేసుకొని ఫ్రై చేసేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత టమాటా వేసేసి మూత పెట్టి మగ్గనిచ్చాను అనమాట. తర్వాత చిక్కుడుకాయ వేసేసి అవి కూడా మెత్తగా మగ్గనిచ్చాను అనమాట. ఈ చిక్కుడుకాయలు వచ్చేసి పాదులు వండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే కాస్తాయి, అయితే నేను తెచ్చుకున్నాను అనమాట. తర్వాత వచ్చేసి మసాలా, ఉప్పు, కారం వేసేసి మూత అయితే పెట్టేసుకుని దగ్గరగా మగ్గనిచ్చాను అనమాట. చూసారా, కర్రీ అయితే అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.